హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మినప జంతికలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి జంతికలు చేసేటప్పుడు గట్టిగా రావడం, జంతికలు విడిపోవడం, నూనె లాగడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. కరకరలాడుతూ గుల్లగా నూనె పీల్చకుండా బాగా వస్తాయి. ఈ వీడియో చూస్తే మీరే అనుకుంటారు, ఏంటి ఇంత ఈజీగా చేయొచ్చా అని. నిజంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మినప జంతికలకి ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకోవాలి అనుకుంటున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. ఈ మినప్పప్పుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చాలా లైట్గా వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అదైనా ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మెత్తగా పొడిలా అవ్వాలంటే ఇలా వేయించుకుంటేనే అవుతుంది. చూడండి, ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. లేదా మీరు కేజీ రేషన్ బియ్యానికి 200 గ్రాముల మినప్పప్పు వేసి పిండి పట్టించుకోవచ్చు. అలా అయితే వేయించాల్సిన అవసరం కూడా ఉండదండి. చూడండి, వీళ్ళ బాగా చల్లారిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి జల్లించుకుందాం. ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల పొడి బియ్య పిండి తీసుకోవాలి. ఇది రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. జంతికలు కానీ ఏ పిండి వంటలైనా సరే రేషన్ బియ్యంతో ఆడించిందైతే చాలా బాగా వస్తాయి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండి కూడా వేసి జల్లించుకోవాలి. అలాగే మనం ఎంత మెత్తగా పిండి ఆడించుకున్నా సరే ఖచ్చితంగా జంతికలకి ఇలా జల్లించి తీసుకోవాలి. అది ఏ జంతికలైనా సరే పిండి జల్లించి చేసుకుంటేనే బాగా వస్తాయి. చూడండి, ఇలా బాగా జల్లించుకున్నాం కదా. పిండి అంతా ఇలా జల్లించుకున్నాక ఇందులో అర స్పూన్ వాము, తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వాము 2 కలిపైనా వేసుకోవచ్చు, లేదా మీకు వాము వద్దు అనుకుంటే మానేయచ్చు, నువ్వులు మాత్రమైనా వేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. జంతికలు గుల్లగా రావడానికి 2 గ్లాసుల బియ్యపిండికి అదే గ్లాస్తో పావు గ్లాస్ నూనె తీసుకోవాలి. ఈ నూనె బాగా మరిగించి వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి. చాలా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే గుల్లదనం రాదు. చూడండి, పిండిలో వేసిన వెంటనే నొరగలా వచ్చింది కదా, అలా నొరగలా వచ్చింది అంటే బాగా వేడిగా ఉన్నట్టు. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిలా కలుపుకున్నాక చూస్తే ముద్దలా అవుతుంది కదా. ఇలా ముద్దలా అయింది అంటే మనం తీసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు పిండి అంతటిని ఒకవైపుకి నొక్కిపెట్టి ఉంచుకోవాలి. పిండి అంతట్లో ఒకేసారి నీళ్లు కలుపుకోకూడదు. కొంచెం పిండిలో నీళ్లు కలుపుకోవాలి. 2 వాయిలకి సరిపడా పిండి అలా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ కలుపుకోకూడదు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇవి మామూలు నీళ్ళే, వేడి నీళ్ళు కూడా అవసరం ఉండదు. నీళ్ళు కూడా కాస్త ఎక్కువే పడతాయి. పిండి మాత్రం బాగా మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి, చేతికి అంటుకునే విధంగా. ఇలా ఉంటేనే జంతికలు బాగా వస్తాయి. గట్టిగా ఉండకూడదండి. గట్టిగా ఉంది అంటే మీకు జంతికలు విడిపోయినట్టు అయిపోతాయి. జంతికలు కూడా బాగా గట్టిగా వస్తాయి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని జంతికల ప్లేట్ పెట్టుకోవాలి. నేను 3 చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు జంతికల గొట్టానికి కూడా కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా ఒక్కసారి రాస్తే సరిపోతుందండి. ప్రతి వాయికి నూనె అవసరం ఉండదు. నూనె రాసుకున్నాక గొట్టంలో పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకొని ఒకసారి నొక్కి చూసుకోవాలి. పిండి ఇలా ఫ్రీగా పడుతుందో లేదో. ఈ విధంగా వచ్చింది అంటే కరెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కనుక మళ్ళీ పిండి తీసేసి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఇలాంటి చిల్లులు గరిటె తీసుకొని ఇలా జంతిక ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. జంతిక కూడా నేను ఎక్కువ చుట్లు ఒత్తుతున్నానండి. మరీ పల్చగా లేకుండా ఇలా ఉంటే స్వీట్ షాప్లో జంతికల్లాగా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చుట్టి వేసుకోవాలి. ఇలా గరిటతో వేయడం కూడా ఈజీగా ఉంటుందండి. కొత్తగా చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. మనం డైరెక్ట్గా నూనెలో చుట్టిన జంతికలు చుట్ట అందంగా ఉండదు, విడిపోయినట్టు అయిపోతాయి. చూడ్డానికి కూడా అంత బాగుండదు. అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు. వేసిన వెంటనే కదిపితే చుట్టు ఉండదండి, విడిపోయినట్టు అయిపోతుంది. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మరీ లో ఫ్లేమ్లో పెట్టినా కూడా నూనె లాగినట్టు అయిపోతాయి. చూడండి, ఇవి రెండు నూనె నురగ తగ్గింది, అది నూనె నురగ ఉంది. ఇలా నురగ తగ్గింది అంటే వేగినట్టే, రంగు కూడా మారినాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. జంతికలు వేగడానికి టైం పడుతుంది. సరిగ్గా వేగకుండా తీసేస్తే చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, ఇది కూడా నొరగ తగ్గింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు ముందు గొట్టంలో పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, ఆ పిండి తీసేసి ఆ పిండి ఈ పిండి ఒకసారి కలిపి జంతికలు గొట్టంలో పెట్టి మళ్ళీ జంతికలు ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి ప్రతి వాయికి. అలాగే మీకు ఈ పిండి కనుక ఏమన్నా గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఈ పిండి మాత్రం గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది అంటే సరిగ్గా రావు. అలాగే మినప జంతికలకి చాలామంది కారం వేసుకోరు, తెల్లగా ఉంటాయి. ఒకవేళ కారం వద్దు అనుకుంటే మానేయచ్చు. అన్ని జంతికల కంటే కూడా ఈ మినప జంతికలు చాలా ఈజీ అండి. వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇది మినప్పిండి వల్ల జిగురుదనం ఉండి జంతికలు బాగా వస్తాయి. ఇవి ఇక్కడ వేగే లోపల మళ్ళీ మీరు ఇంకొక 2 వాయిలకి పిండి కలిపి ఉంచుకోవాలి. ఇలా వేగినట్టుగా తీసేసుకోవచ్చు. ఇలా నూనె నురగ తగ్గింది అంటే వేగినట్టే. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, మినప జంతికలు తయారైనవి. చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. మన ఛానల్లో ఇంకా జంతికల వీడియోలు ఉన్నాయండి. వేపుడు శనగపప్పుతో చేసిన చిట్టి జంతికలు, శనగపిండి జంతికలు ఇవి కూడా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు వీడియోలో గోధుమ పిండితో బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బెల్లం గవ్వలకి పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను. 2 గ్లాసుల గోధుమ పిండికి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, తెల్ల రవ్వ, అది ఉప్మా రవ్వ వేయడం వల్ల గవ్వలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక గవ్వలు గుల్లగా రావడానికి మరిగించిన నూనె వేసుకోవాలి. 2 గ్లాసుల గోధుమ పిండికి అదే గ్లాస్తో అరగ్లాస్కి కొద్దిగా తగ్గించి నూనె తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1/2 గ్లాస్కి కాస్త ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. నూనె ఇలా బాగా మరిగించి వేసుకోవాలండి. చాలా వేడిగా ఉండాలి. ఇలా వేడి నూనె వేయడం వల్లే గవ్వలు గుల్లగా వస్తాయి. నూనె చూడండి, పిండిలో వేసినప్పుడు నొరగలా వస్తుంది కదా, అలా వేడిగా ఉండాలి. అలా నొరగలా వచ్చింది అంటే వేడిగా ఉన్నట్టే. ఇలా నూనె మొత్తం వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి గరిటెతో కలుపుకొని కాసేపు అలా ఉంచేస్తే చల్లారుతుంది. చల్లారాక చేత్తో కలుపుకోవచ్చు. ఇది బాగా చల్లారిందండి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ముద్దలా అవుతుంది కదా, ఇలా ముద్దలా అయ్యింది అంటే మనం తీసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయినట్టు, పిండి కూడా లైట్గా తడిగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలండి. నీళ్లు కూడా కాస్త ఎక్కువే పడతాయి. ఎందుకంటే ఇక్కడ మనం నూనె ఎక్కువ వేసాము, రవ్వ కూడా తీసుకున్నాం కాబట్టి నీళ్లు ఎక్కువే పడతాయి. పిండి మాత్రం గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది అంటే కాసేపటికి ఇంకా గట్టిగా అయిపోతుంది రవ్వ ఉండడం వల్ల. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకొని ఏదైనా తడి క్లాత్ వేసి ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా తడి క్లాత్ వేసి నానబెట్టుకోవడం వల్ల గవ్వలు బాగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి మీకు గట్టిగా అనిపిస్తే గనక కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు, పర్వాలేదు. చూడండి, ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఉండలు చిన్నగా ఉండాలండి. పెద్దగా చేస్తే గవ్వలు కూడా పెద్దగా మందంగా వచ్చేస్తాయి. నేను ఒక వాయికి సరిపడా చేశానండి. మిగతా పిండి పైన తడి క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ వేసేసుకోవాలి. ఇలా తడి క్లాత్ వేయడం వల్ల పిండి ఆరకుండా ఉంటుంది. ఇది గవ్వల చెక్క. గవ్వల చెక్కకు కూడా కొంచెం నూనె రాసుకోవాలి. ప్రతిసారి అవసరం ఉండదండి, ఇలా ఒక్కసారి రాస్తే సరిపోతుంది. గవ్వల చెక్క పైన ఈ పిండి ముద్ద పెట్టి బొటన వేలుతో ఈ విధంగా అనాలి. గవ్వ షేప్ అనేది ఈజీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేదనుకోండి, చిల్లులు గిన్నెలు కానీ చిల్లులు ప్లేట్లు కానీ ఉంటాయి కదా, అవి వెనక్కి తిప్పి దానిపైన కూడా చేసుకోవచ్చు. చూడండి, గవ్వలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. చూడండి, ఇలా వేడయింది కదా. ఇలా వేడయ్యాక
మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయించుకోకూడదు. మన మూకుడికి సరిపడినన్ని వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే ఇవి విరిగిపోతాయి. అలాగే గవ్వలు వేసిన వెంటనే కదపకూడదు. ఇవి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి అటు ఇటు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కదపాలి, లేదంటే పొడుంగా అయ్యి విరిగినట్టు అయిపోతాయి, ఎందుకంటే గుల్లగా ఉన్నాయి కాబట్టి. చూడండి, నూనె నొరగ తగ్గింది. ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం లేదు, అలాగే మంట మాత్రం పెంచక్కర్లేదు. అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. స్వీట్ షాప్లో మనకి డాల్డా వేస్తారండి. మనం డాల్డా వేయకపోయినా నూనెతో చేసినా కూడా చాలా బాగా వస్తాయి. గవ్వలన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు పాకం పట్టుకుందాం. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఇలా అంటే మనకి పొడుంలా అయ్యింది అంటే గవ్వలు గుల్లగా ఉన్నట్టు. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 గ్లాసుల గోధుమ పిండికి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. ఇది గట్టి బెల్లం అండి. ఇలాంటి పాకానికి గట్టి బెల్లం అయితే బాగుంటుంది. చూడండి, ఇలా అచ్చుల్లా వస్తాయి. ఇదైనా తీసుకోవచ్చు. దిమ్మ బెల్లంలో కూడా గట్టి బెల్లం తీసుకోవాలి. గ్లాసున్నర బెల్లానికి అర గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. అంటే బెల్లంలో 2 రకాలు ఉంటాయండి, మెత్తటి బెల్లం, గట్టి బెల్లం. మెత్తటి బెల్లం తీసుకోకూడదు. మెత్తటి బెల్లం తీసుకుంటే మనకి పాకం గట్టిపడక గవ్వలు గట్టిగా రావు. ఇది గట్టి బెల్లం తీసుకుంటే మీకు గట్టిదనం వస్తుంది. గట్టి బెల్లం అంటే ఏం కాదండి, పంచదార కలిసిన బెల్లం. ఒకవేళ మీకు బెల్లంలో గడ్డి, ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవచ్చు. చూడండి, ఇది చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసి చూసినప్పుడు కొంచెం దగ్గర పడినట్టు అవుతుందండి. కొంచెం దగ్గర పడి చేతికి ఇలా వస్తుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. పూర్తిగా ఉండ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం గవ్వల్లో వేసి కలుపుకోవాలి. ఇలాంటి గిన్నెల్లో వద్దండి, ఏదైనా బేసన్ ఉంటే బేసన్లో వేసి కలుపుకుంటే బాగా వస్తుంది. నాకు ఇది విరిగయి కలపడానికి వీలవ్వలేదు. ఇది కొంచెం గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. కలపకుండా అలా వదిలేస్తే పాకం అంతా కింద ఉండిపోతుంది, గవ్వలకి సరిగ్గా పట్టదు. ఇలా కలుపుతూ ఉండగానే గట్టిపడిపోతుంది. చూడండి, ఇది గట్టిపడడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఒక 5-10 నిమిషాల్లో గట్టిపడిపోతాయి. అదే మెత్తటి బెల్లం అనుకోండి ఈ విధంగా రావు. అందుకే ఇలాంటి వాటికి గట్టి బెల్లం తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంతేనండి, బెల్లం గవ్వలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయండి. చాలా రోజులు నిల్వ ఉంటాయి. వీడియోలో చెక్కప్పడాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది తడిపిండితో చేస్తారు, కొంతమంది పొడిపిండితో చేస్తారు. మేము ఎలా చేస్తామో చూపిస్తాము. అలాగే ఇవి మనకి అచ్చు స్వీట్ షాప్లో చెక్కలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చెక్కప్పడాలకి పెద్ద గ్లాస్తో గ్లాసున్నర పొడి బియ్య పిండి తీసుకున్నాను. ఇది రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. పొడి బియ్య పిండి అయితే నూనె లాక్కుండా బాగా వస్తాయి. వీటికి కారం కోసం మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 2 ఇంచీలు తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. అల్లం కారం తయారైంది. ఇప్పుడు పిండి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గ్లాసున్నర పిండికి అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం కారం వేసుకోవాలి. చూసి వేసుకోవాలండి, మరీ ఘాటు ఎక్కువ అవుతుంది. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వద్దు అనుకుంటే 1 స్పూన్ వరకు వెన్నైనా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు.
చూడండి నీళ్లు మరుగుతూ మొదలైనవి కదా, ఇలా మరుగుతూ మొదలైన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి పిండి వేసి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువసేపు మరగనివ్వకూడదండి. ఎక్కువసేపు మరిగితే నీళ్లు చాలక పిండికి చెక్కలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా బాగుంటుందండి. నేను శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పుని ఒక 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. దీనికి క్వాంటిటీ ఏముండదండి, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇలా శనగపప్పు వేసి కలుపుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. చపాతీ పిండి కలుపుకున్నట్టు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు ఒత్తుకోవడానికి అంత వీలుగా ఉంటుంది, బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి. అంతగా మీకు బాగా గట్టిగా అనిపిస్తే చేయి తడి చేసుకొని తడి చేత్తో అయినా కలుపుకోవచ్చు. నీళ్ళు మాత్రం వేయకూడదండి, తడి చేత్తో కలుపుకోవచ్చు. చూడండి పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చపాతీ పీట మీద ఇలా రోల్లాగా చేసుకోవాలి. ఇలా రోల్లా చేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అంటే మనకి పిండి ముద్దలు చేసుకోవడానికి టైం పడుతుంది. ఇలా రోల్లా చేసి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెక్కలు ఒత్తుకుందాం. ఏదైనా 2 కవర్లు తీసుకోవాలండి. బటర్ పేపర్ కానీ ఇలాంటి కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కవర్ తీసుకొని 2 కవర్లకి కూడా లైట్గా నూనె రాసుకోవాలి. ఎక్కువ అవసరం ఉండదు, లైట్గా రాసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే కనుక దానిలో చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఇలా ఒకసారి రౌండ్గా చేసుకొని గ్లాస్తో కానీ ఏదైనా గిన్నెతో కానీ కొంచెం మందంగా ఉండాలండి, అడుగున ఫ్లాట్గా ఉండే ఆటతో ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అలాగే మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. అలాగే మీకు చెక్కల్లో అల్లం కారం ఇష్టం ఉండదు అనుకుంటే మామూలు ఎర్రకారం అయినా వేసుకోవచ్చు, లేదా సేమ్ పచ్చిమిరపకాయ కారం అయినా వేసుకోవచ్చు. బాగా ఘాటు తినే వాళ్ళకైతే సేమ్ పచ్చిమిర్చి కారం బాగుంటుంది. చూడండి ఇవి కూడా ఇలా ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఒక 2 వాయిలకి సరిపడా చేసుకున్నానండి. మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. అలా ఉంచితే ఆరినట్టు అయిపోతాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, సరిగ్గా వేడవకుండా వేస్తే నూనె లాగేస్తాయి. ఇలా వేడయ్యాక చెక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి ఒకేసారి ఎక్కువ వేయించుకోకూడదండి, ఇరుకైపోయి సరిగ్గా వేగవు. ఇలా కొన్ని మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, విరిగిపోతాయి. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. అలాగే మనం అల్లం కారం వేసాం కదండి, ఇవి మరీ ఎర్రగా కూడా ఉండవు. చూడండి నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఈ రంగు వస్తే సరిపోతాయి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చెక్కలన్నీ వేయించుకోవాలి. చెక్కలకి ముఖ్యంగా నీళ్ళ కొలతేనండి. కాస్త నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి నూనె లాగేస్తాయి. నూనె లాగినా అవి బాగా గుల్లగా వస్తాయి, నీళ్ళు ఎక్కువ పోసినవి. నీళ్ళు తక్కువ పోసామనుకోండి గట్టిగా వచ్చేస్తాయి, నూనె లాగవు. కానీ మరీ గట్టిగా ఉన్నా కూడా తినలేము. అందుకని నీళ్ళ కొలత కరెక్ట్గా పోసుకోవాలి. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇంతేనండి, చెక్కప్పడాలు తయారైనవి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ గుల్లగా. అరిసెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 2 రకాల అరిసెలు చూపిస్తున్నాను. మామూలు అరిసెలు, నూపప్పు అరిసెలు. నూపప్పు అరిసెలు ఈ విధంగా చేసి చూడండి. నువ్వులు విడిపోకుండా, నూనె పాడవకుండా చాలా బాగా వస్తాయి. అరిసెలకి పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యం అండి. ఖచ్చితంగా రేషన్ బియ్యంతోనే చేసుకోవాలి. మన మామూలు సోనా మసూరితో చేసుకుంటే అరిసెలు బాగా రావు, విడిపోయినట్టు అయిపోతాయి. బియ్యాన్ని బాగా కడుక్కోవాలి 3 సార్లు అయినా. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. పూర్తిగా 24 గంటలు నానిన తర్వాతే చేసుకోవాలండి. సరిగ్గా నానకుండా చేస్తే చాలా గట్టిగా ఉంటాయి. నేను బాగా ప్రొద్దుట నానబెట్టానండి. మార్నింగ్ నానబెట్టి మళ్ళీ అదే రోజు నైట్ కూడా బియ్యాన్ని ఒకసారి కడుక్కోవాలి. కడుక్కోకుండా ఉంచితే మరుసటి రోజుకి వాసన వచ్చినట్టు అయిపోతాయి. ఇలా బాగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టేసి నానబెట్టుకోవాలి.
కొంతమంది అయితే 2 రోజులు పూర్తిగా నానబెట్టి 3వ రోజున చేసుకుంటారు మెత్తదనం కోసం. కానీ ఇలా 24 గంటలు నానబెట్టినా కూడా చాలా మెత్తగా వస్తాయి. ఇది మరుసటి రోజు 24 గంటలు నానిన తర్వాత మరుసటి రోజు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. చిల్లుల గిన్నెలోకి వేసి కొద్దిగా నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి. ఒక 3-4 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. పూర్తిగా నీళ్లు వాడే వరకు కూడా ఉంచకూడదండి. పిండి తడిగా ఉండాలి కదా, తడిగా లేకపోతే అరిసెలు బారావు. నేను ఒక 3-4 నిమిషాలు అలా ఉంచేసాను. చూడండి, ఈ విధంగా ఉంటాయి. పట్టుకొని చూస్తే ఇంకా తడిగానే ఉంటాయి. ఇలా తడిగా ఉన్నప్పుడే మనం పిండి ఆడించుకోవాలి. నేను బయట ఆడించేసానండి. తడిపిండి ఆడే మిల్లులు విడిగా ఉంటాయి, అక్కడ ఆడించుకోవాలి. మనం మిక్సీలో అయినా ఆడుకోవచ్చు, కానీ ఎంతైనా కొద్దిగా గట్టిగా వస్తాయి. ఇలా పిండి ఆడించిన వెంటనే జల్లించుకోవాలి. అరిసెలకి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. ఇది తడిపిండి కాబట్టి సరిగ్గా దిగదు. మధ్య మధ్యలో ఇలా చేత్తో కలుపుతూ జల్లించుకుంటే పిండి అంతా బాగా దిగుతుంది. అలాగే జల్లించుకునేటప్పుడు కూడా ఎక్కువ పిండి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే పని ఈజీగా అవుతుంది. చూడండి, ఇలా జల్లించుకున్నాం కదా, ఇలా జల్లించుకున్నది జల్లించినట్టుగా నొక్కు పెట్టి ఉంచుకోవాలి. ఇలా నొక్కు పెట్టుకోవడం వల్ల తడి ఆరకుండా ఉంటుంది. మీరు జల్లించిన వెంటనే ప్రతిసారి ఇంతే నొక్కు పెట్టి ఉంచుకోవాలి. పిండంతా ఇలా జల్లించుకున్నాక నొక్కు పెట్టి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. తడి ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2.5 గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యం కంటే కూడా పాకం తక్కువే పట్టుకోవాలండి. తడి పిండి కదా, ఎంత పిండి పడుతుందో తెలియదు కాబట్టి కాస్త తక్కువే పట్టుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు పాకం పట్టేటప్పుడు కొంచెం పంచదార కూడా వేస్తారండి. పంచదార వేయడం వల్ల అరిసెలు చిల్లు పడకుండా వస్తాయంట. ఇందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసి పాకం రానివ్వాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. ఒకవేళ బెల్లంలో ఇసుక, గడ్డి అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసి తీసుకోవచ్చు. అలాగే పాకం చాలా త్వరగా వస్తుందండి. ఎందుకంటే నీళ్లు తక్కువ పోసాం కదా, త్వరగా వస్తుంది. దగ్గరుండి చూసుకోవాలి. ఇలా చిక్కబడినప్పుడు ప్లేట్లో నీళ్లు పోసుకొని పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటూ ఉండాలి. ఇది ఇలా బాగా చిక్కబడింది కదా, ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. అరిసెలకి నీళ్ళల్లో వేసిన వెంటనే చూడండి, ఇలా దగ్గరగా అయ్యి లైట్గా ముద్దలా వచ్చింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ ఉండ గట్టిగా ఉండదండి, మెత్తగానే ఉంటుంది. చూడండి, ఇలా దగ్గరగా రావాలి. ఇలా వస్తే అరిసెలు మెత్తగా వస్తాయి. ఇంకాస్త ముదిరిందనుకోండి, అప్పుడు అరిసెలు గట్టిగా కరకరలాడినట్టు వస్తాయి. అలా కావాలి అనుకుంటే ముదురు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. నూనె వేసి కలుపుకున్నాక కొంచెం కొంచెం తడిపిండి వేస్తూ కలుపుకోవాలి. ఎక్కడా కలపడం ఆపకూడదండి. కలపడం ఆపితే ఉండకట్టినట్టు అయిపోతుంది. అలాగే పిండి వేసేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే ఉండకట్టినట్టు అయిపోతుంది, మనం కలపలేము కూడా. పాకం వచ్చిన వెంటనే లేట్ చేయకుండా ఇంకా పిండి వేసి కలుపుకోవాలి. చూడండి, ఇది కొంచెం కొంచెం చిక్కబడుతుంది కదా, ఇలా చిక్కబడుతున్నప్పుడు చూసుకోవాలండి. పిండి వేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే బాగా గట్టిగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు 4 అరిసెలు కూడా చేయకుండానే పిండి మొత్తం గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇలా గరిటె జారుడుగా ఉండాలి. ఇలా గరిటె జారుడుగా ఉంటే మనం వేసుకున్న పిండి సరిపోతుంది. అంతగా డౌట్ ఉంటే కొంచెం చేతికి నూనె రాసుకొని ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇలా ఉండలా అవ్వాలి. ఈ ఉండ మరీ పాకిపోయినట్టు ఉండకూడదు. బాగా పాకితే కనుక ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు. నాకు ఇంత పిండి మిగిలిందండి. ఈ పిండి మళ్ళీ మీరు ఎండలో పెట్టుకొని మామూలు బియ్య పిండి వాడుకున్నట్టు వాడుకోవచ్చు. పిండి మిగిలినా కూడా పర్వాలేదు, కానీ పాకం ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ తడిపిండి అప్పటికప్పుడు కావాలంటే ఉండదు కాబట్టి. ఇప్పుడు ఒక ప్లేట్కి నూనె రాసుకొని ఒక 4 ముద్దలు చేసుకొని ఉంచుకోవాలి. మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. పిండి ఆరకుండా ఉంటుంది. చూడండి, ముద్ద ఈ విధంగా ఉండాలండి. లైట్గా పాకినట్టు ఉండాలి, నిలబడకూడదు. నిలబడినట్టు ఉంది అంటే గట్టిగా ఉన్నట్టు, ఇలా ఉందంటే సమానంగా ఉన్నట్టు. ఇప్పుడు నువ్వుపప్పు అరిసెలకి నువ్వుల్లో కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసి కలుపుకోవడం వల్ల నూనెలో వేసినప్పుడు నువ్వులు విడిపోకుండా ఉంటాయి.
అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి కవర్లు కానీ, నూనె ప్యాకెట్ కవర్ కానీ, అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా 2 తీసుకోవాలండి. 2 తీసుకొని రెండిటికి కూడా నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, అవి ఈ విధంగా ఒత్తుకోవాలి. అరిసె ఒత్తేటప్పుడు కూడా చేతికి నూనె రాసుకొని ఒత్తుకోవాలి. ఇవి బాగా పల్చగా ఒత్తుకోకూడదండి, కొద్దిగా మందంగానే ఉండాలి. కొంచెం మందంగా ఉంటేనే అరిసె బాగుంటుంది. అలాగే నువ్వుపప్పు అరిసెలు మనం ముందుగా నువ్వులు పెరుగు కలిపి ఉంచుకున్నాం కదా, అందులో ఒకసారి ఇలా అద్దుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇవి ఇలా కొంచెం చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయి, మరీ పెద్ద సైజులో చేసుకోకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కొంచెం పిండి వేసి చూసుకోవాలండి, మనకి వేడయిందో లేదో తెలుస్తుంది. చూడండి, వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే వేడైనట్టే. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసి వేసి ఫ్రై చేసుకోవాలి. మంట మరీ తగ్గించకూడదు, మరీ హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. అదే నూనె సరిగ్గా వేడవలేదనుకోండి, అరిసెలా పైకి రాదు. అలాగే ఇది వేగడం కూడా చాలా త్వరగా వేగుద్ది. చూడండి, ఇలా రంగు మారింది కదా, ఇలా రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా నూనె నొరగ తగ్గింది అంటే ఇది వేగినట్టే. ఇలా వేగితే సరిపోతుంది. అలాగే అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి సట్రాలు ఉంటాయండి. వేగిన అరిసెని ఇలాంటి సట్రం పైన వేసి ఒకసారి నొక్కుకోవాలి. ఎందుకంటే అరిసె నూనె చాలా పీలుస్తుందండి. ఇలా నొక్కుకోవడం వల్ల ఇందులో ఉన్న నూనె వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి సట్రాలు లేవనుకోండి, చిల్లులు ప్లేట్ ఉంటే కనుక చిల్లులు ప్లేట్లో పెట్టి పైన ఏదైనా డబ్బాతో అయినా నొక్కుకోవచ్చు. ఈ సట్రాలు మనకి ఏ స్టీల్ షాపుల్లో అయినా, అలాగే ఇనుప మూకుళ్ళు, ఇనుప సామాను అమ్ముతారు కదా, ఆ షాపుల్లో అయినా దొరుకుతాయి. నేను రాజమండ్రిలో రోజ్ మిల్క్ షాప్ ఉంటుంది కదండి, ఆ స్ట్రీట్లో మసీద్ ఎదురుగా ఉన్న షాప్లో తీసుకున్నాను. ఇదే విధంగా అన్ని అరిసెలు వేయించుకోవాలి. చూడండి, నువ్వుపప్పు అరిసె కూడా ఎంత చక్కగా ఉందో, నువ్వులు విడిపోకుండా బాగా వస్తుంది. ఇది కూడా అంతేనండి, అదే విధంగా నొక్కుకోవాలి. ఇలా నొక్కేటప్పుడు కూడా గట్టిగా నొక్కకూడదు. ఈ విధంగా అరిసెలకి పాకం పట్టి చూడండి ఎంత బాగా వస్తాయో. ఒక్క అరిసె కూడా చిల్లు పడకుండా చాలా బాగా వస్తాయి, మొదటిసారి చేసినా కూడా. ఇంతేనండి, అరిసెలు తయారైనవి. అరిసెలన్నీ ఇలా వేయించుకున్నాక ఏదైనా స్టీల్ డబ్బాలో పెట్టుకుంటాం కదా, అలా డబ్బాలో పెట్టుకునేటప్పుడు డబ్బా అడిగిన పుల్ల ముక్కలు పెట్టి దానిపైన అరిసెలు పెట్టుకుంటే అరిసెల్లో ఉన్న నూనె కిందకు వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.